ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే ఇది ఈ మధ్య కాలంలో ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అంటే పోస్ట్ ట్రంప్ తర్వాత ఈ డిఎన్ఏ మీద చర్చ మొదలైంది ప్రపంచంలో. హౌ డిఫరెంట్ దే ఆర్ టు ది అదర్స్ అంటే అదర్ కంట్రీస్. 197 దేశాలు ప్రపంచంలో ఉంటే మనుగడ సాగిస్తుంటే అందులో ఒక అమెరికా మాత్రమే ఇంత విలక్షణమైన శైలి ఎందుకు ఉంటుంది, ఇది ఇంత వ్యాపార దృక్పథం ఎందుకు ఉంటుంది? బేసిక్గా అంటే మనం మంచి తెలివితేటలు ఉన్న డిఎన్ఏ అంటే మనం ఇజ్రాయిలీస్ది అంటాం. బట్ తెలివితేటలకు మించి వ్యాపార లక్షణాలు అంటే కాలాన్ని డాలర్తో కొనేయటం, కాలానికి డాలర్ విలువ ఆపాదించడం, ఇవన్నీ వాళ్ళకి ఎలా వచ్చినాయని. తెలివితేటలకు కొలమానాలు చాలా విచిత్రంగా ఉంటాయి సార్. తెలివితేటలు మన ధర్మంలో, మన సనాతన ధర్మంలో లేదా మన హైందవ ధర్మంలో, మన హిందూ ధర్మంలో తెలివితేటలు అంటే జ్ఞానం. తెలివితేటల్ని మనం డబ్బుతో కొలమానం చెయ్యము. పూర్వకాలంలో మన గొప్ప గొప్ప ఋషులు మహర్షులు వాళ్ళు డాలర్నే సృష్టించాలి, లేకపోతే వాళ్ళు పరసవేదినే మన వేమన పరసవేది గురించి, లేకపోతే మనకున్న చరిత్ర ఆచార్య నాగార్జున కావచ్చు, లేకపోతే మనకు సూర్యుని పూజించిన కృష్ణుడి మేనమామ పరమాత్మ వాసుదేవుడి మామగారు సాత్రజిత్తుడు సాత్రజిత్ ఉందో మనం ఇలాంటి కొన్ని ట్రిక్స్ కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. అవి వాటి జోలికి మనం వెళ్ళలేదు. మన దృష్టిలో సంపద అంటే జ్ఞానము విజ్ఞానము మనం అక్కడి వరకే పరిమితం చేసుకున్నాం. మన పూర్వీకులు మన పెద్దలు ఏం చెప్పారు, మనకు సంపద అంటే జ్ఞానము, జ్ఞాన సంపద అన్నారు. ఐశ్వర్య సంపదని ఇక్కడ అనలేదు. జ్ఞాన సంపద దగ్గరే, జ్ఞానం దగ్గర ఐశ్వర్యాన్ని కూడా జ్ఞానం ఎంత ఎక్కువ ఉంటే అదే ఐశ్వర్యం అని చెప్పారు అనుకున్నారు. సో మన పర్స్పెక్టివ్లో మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వీళ్ళందరికన్నా ఫార్ బియాండ్ 5-6 వేల సంవత్సరాల చరిత్ర మనది. మన భాషలు తీసుకున్నా, మన లిపి తీసుకున్నా, మన నాగరికత తీసుకున్నా వీళ్ళకన్నా చాలా పురాతనమైంది. ప్రపంచం బట్టగట్టనప్పుడు, ప్రపంచము భోజనం చేయనప్పుడు, ప్రపంచానికి రుచులు తెలియనప్పుడు మన ఆహారాలు మన ఆహార్యాలు ఉన్నాయి, మనకు పద్ధతులు ఉన్నాయి, మన వేదాలు ఉన్నాయి, మన సంస్కృతి ఉంది, మన నాగరికత, మన వ్యవసాయము, మన కథ, మన కార్ఖాన, మన పద్ధతులు వేరు టోటల్లీ కంప్లీట్లీ. వీఆర్ వెరీ ఓల్డెస్ట్ సివిలైజేషన్ ఇన్ ద వరల్డ్. మన హరప్ప మోహన్జోదారో అనుకుంటాం కానీ దానికంతా పురాతనమైంది. ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్యకాలంలో అనునాకి గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. ఇరాన్లో ఇరాక్లో అనునాకి దానికన్నా పురాతనమైంది మనది. మన టెక్నిక్స్ కానివ్వండి, మన కల్చర్ కానివ్వండి, మన హెరిటేజ్, మన క్రాఫ్ట్స్మెన్షిప్స్, మన స్కిల్స్, మన ఎల్లోరా అజంతా గుహలు, ఇవన్నీ ఎవరికి సాధ్యం కూడా కాదు ప్రపంచంలో. ఇలాంటి సంబడి ఈజ్ బియాండ్ ఇమాజినేషన్ అన్నమాట ఇవన్నీ కూడా. సో మనదంతా కూడా మన స్కిల్ సెట్, మన క్రాఫ్ట్స్మెన్షిప్ అంతా కూడా జ్ఞానం దగ్గర ఆపేశారు. మనం బ్రతకడం కోసం తినడం కోసం బ్రతకూడదు అనేది మనకు చిన్నప్పటి నుంచో ఫౌండేషన్లో ఉంది. మనం పరులకు సేవ చేయాలి. మన యుద్ధనీతి కూడా ఎలా ఉండేది, మహాభారతంలో చీకటి పడగానే శంఖం పూరించేసి వాళ్ళు ఆ రోజు విశ్రాంతి చేసుకొని అందరికీ సుశ్రుతి చేసుకునేవాళ్ళు. శత్రురాజు కూడా వెళ్ళి ఇక్కడ 2 శత్రురాజులు కొట్టుకుంటే ఇక్కడ గాయపడ్డ రాజుకు ఇంకొక రాజు వెళ్ళి సాయం చేసేవాడు. ఆ యుద్ధనీతి అది. కానీ మన గెరిల్లా వారు చేయాల్సిన అవసరం ఎప్పుడు పడలేదు. మహాభారతంలో 3-4 ఇన్సిడెంట్స్ ఉంటాయి గెరిల్లా ఇన్సిడెంట్స్. అది కూడా వీళ్ళు వచ్చి ఉప పాండవులను చంపడం లాంటివి ఉంటే తప్పిస్తే అదర్వైజ్ నీతి యుద్ధాలు ధర్మ యుద్ధాలు మనం మాట్లాడుకుంది. మొదటిసారి మన దేశంలో గెరిల్లా యుద్ధం మొదలుపెట్టింది ఎప్పుడు, శివాజీ కాలంలోనే. నిజంగా మనకు ఆ టైంలో పురుషోత్తముడు అలెగ్జాండర్ యుద్ధం జరిగినప్పుడు గెరిల్లా యుద్ధం చేస్తే అలెగ్జాండర్ చరిత్ర ఉండేది కదా. అరిస్టాటిల్ చరిత్ర కూడా రాసేవాడు, అబద్ధపు చరిత్ర రాశారు. అది అరిస్టాటిల్ రాసిందంతా అబద్ధపు చరిత్ర. అలెగ్జాండర్ తుక్కు దెబ్బతిని భారతదేశంలో కాలు చేతిరా కొట్టుకొని అడవి చచ్చిపోయాడు బాబిలోన్లో. అలా అనుమానం లేదు. He died in Babylon. సో మన చరిత్ర ఇంకోటి రాశాడు కాబట్టి అది నమ్మి నిజం అనుకుంటున్నాం మనం. అక్బర్ గురించి, అక్బర్ ద గ్రేట్ అని చాలా గొప్పగా చెప్పుకుంటాం. అక్బర్ హారంలో 5,000 మంది హిందూ స్త్రీలు ఉండేవాళ్ళు. అట్లా అంటే ఔరంగజేబు చాలా దుర్మార్గమైన మత మార్పిడులు చేశాడు. ఔరంగజేబ్ స్వయంగా తన తమ్ముడిని దారా సిక్కొని చంపి ఆయన తలని తండ్రికే బహుకరించాడు. ఇట్లా మాట్లాడుకుంటే చాలా వస్తాయి బయటికి. కమింగ్ బ్యాక్ టు అమెరికా ఏంటంటే మనం మాట్లాడుకున్న జ్ఞాన సంపద ఏతుందో మనం అక్కడి వరకే పరిమితం చేశారు మన పూర్వీకులు, మన పెద్దవాళ్ళు. when it comes to అమెరికా has nomads. అమెరికన్స్ ఎవరుతున్నారో బేసికలీ 2 రకాల అమెరికన్స్. ఒకటి నేటివ్ అమెరికన్స్, వాళ్ళు నోమాడ్సే, వాళ్ళు ఆటవిక జీవితం గడిపిన వాళ్ళే, మనుగడ సాగించిన వాళ్ళే. రెండోది యూరోపియన్స్, వీళ్ళు నోమాడ్సే. యూరోపియన్లో ఇటలీ, గ్రీస్, ఈ సదరన్ పార్ట్ ఆఫ్ యూరోప్ తీసి పక్కన పెడితే సెంట్రల్ యూరోప్, ఆ పైన యూరోప్ 2000 సంవత్సరాల కన్నా ముందు ఏమీ లేదు. వాళ్ళు నోమాడ్సే. వాళ్ళు పూర్తి స్థాయిగా ఆటవిక జీవితం చేసుకున్న వాళ్ళు. వాళ్ళ హైజీన్ ఉండేది కాదు, వాళ్ళకు స్నానాలు చేసేవాళ్ళు కాదు, వాళ్ళకు సరైన భోజనం లేదు, పచ్చి మాంసం తినేవాళ్ళు, వాళ్ళు దడులు చేసుకునేవాళ్ళు. వీళ్ళకి పెద్ద హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఏమీ లేదు, వీళ్ళకి చెప్పుకోవడానికి ఏం చరిత్ర కూడా లేదు.
అట్లంటే మన అగస్త్య మహాముని వారసులు ఈరోజు స్పెయిన్లో పైన ఎక్కడో స్వీడన్లో ఉన్నారట. మనం తీసుకెళ్లిన నాగరికతను కూడా మనం గర్వంగా చెప్పుకోవచ్చు. మన తాలూకు వారసత్వం ఈరోజు మనకు ఎస్డీలో కనపడుతుంది, ఈరోజు కుర్దిస్తాన్లో కనపడుతుంది. వెన్ వీ టాక్ అబౌట్ అవర్ కల్చర్ అండ్ అవర్ హిస్టరీ వీ కెన్ వెరీ ప్రౌడ్లీ సే దట్ ఎస్ వీ హ్యావ్ అవర్ ఫుట్ ప్రింట్స్ అక్రాస్ ది గ్లోబ్. మన ఫుట్ ప్రింట్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి, ప్రతి చోట మనం ఉన్నాం అని చెప్పుకోగలుగుతాం. ఇప్పుడు ఆ మాటకు వస్తే నార్త్ ఈస్టర్న్లో ఉన్న ప్రజానీకం అంతా విశ్వామిత్రుడి ఎగ్జాక్ట్లీ సప్త ఋషుల సంతానం ఇవంతా కూడా వాళ్ళే ఉన్నాయి. మనందరం కూడా వాళ్ళ వారసులమే. ఇట్ కమ్స్ టు ది హెరిటేజ్, ది లైనేజ్, ది డిఎన్ఏ, ఆ ఫ్యాక్టర్స్ తీసుకుంటే యూ హెవ్ స్ప్రెడ్ అక్రాస్. ఇది అది ఇంకో థియరీ కూడా ఉంది, దానికి ఇంకో వేరే సపరేట్ థియరీ కూడా ఉంది. మనం ఇట్లా మన స్రవంతి ప్రవహించినప్పుడు మన సంస్కృతి వెళ్ళినప్పుడు, ఇప్పుడు జోరాస్ట్రియన్స్ మనలోంచే పుట్టారు, ఫార్సీలు మనలోంచే పుట్టారు. ప్రపంచంలో చాలా నాగరికతలకు మనం పేరెంట్ నాగరికతనే మనది. మన పంచభూతాలని, మన ప్రకృతి శక్తుల్ని, వీళ్ళందరినీ మిగతా వాళ్ళు పూజిస్తున్నారు. వాళ్ళ పద్ధతిలో, పరిణామ క్రమంలో, కాల ప్రభావంలో మారిపోయి ఆ పూజా విధానాలు లేదా పూజించే విధానాలు మారిపోవచ్చు. బట్ బేసిక్ రూట్స్ మటుకు మనవే ఉన్నాయి మొత్తం టోటల్లీ. బట్ దీస్ పీపుల్ ఆర్ డిఫరెంట్ కదండి. అంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ అమెరికన్స్ నేను మాట్లాడేది, నాట్ నేటివ్ అమెరికన్స్. ఎగ్జిస్టింగ్ అమెరికన్స్ ఎవరు అనుకుంటే ప్రపంచంలోని ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఒక దగ్గర రెజిమెంట్ అయ్యాయి. రైట్, వీ నీడ్ టు అండర్స్టాండ్ వన్ దట్స్ ఎక్స్పెన్సివ్ కాలనీ ఇన్ ద వరల్డ్. మన హైదరాబాద్లో జూబ్లీస్ లాగా, బంజారాస్ లాగా ఒక ఎక్స్పెన్సివ్ కాలనీ. ఎక్స్పెన్సివ్ కాలనీలో ఎవరు ఉంటారు? మంచి రోడ్లు ఉంటాయి, మంచి బంగ్లాలు ఉంటాయి, మంచి బిల్డింగ్స్ ఉంటాయి, మంచి ఆఫీసులు ఉంటాయి, మంచి వాతావరణం ఉంటాయి, మంచి బట్టలు ఉంటాయి, మంచి సెంట్లు, అత్తర్లు అన్నీ కొట్టుకుంటారు. సో ఎక్స్పెన్సివ్ ప్లేస్కి ఎవరు వెళ్తారు? అలాంటి జీవన విధానం, అలాంటి జీవన శైలి కావాలని కోరుకునే వాళ్ళు వెళ్తారు. మొదటి తరం మైగ్రేషన్ ఎప్పుడు జరిగింది మనకు? రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బిట్వీన్ 1930 to 1950 మధ్యలో ప్రపంచంలోని ఇంటెలెక్చువల్స్ అందరూ మొదటి తరం మైగ్రేషన్, ఫస్ట్ మైగ్రేషన్ ఇన్ ద వరల్డ్ హెస్ హ్యాపెండ్. మొదటి మైగ్రేషన్ అప్పుడే జరిగింది. 1930 to 1950 మధ్యలో అమెరికాకు విపరీతమైన వలసలు వెళ్ళాయి. ఎక్కడి నుంచి వెళ్ళారు? వాళ్ళంతా ఏషియా నుంచి వెళ్ళారు. అప్పుడే యూరోపియన్ వలసలు వచ్చేసి యూరోపియన్ వలసదారులు వచ్చారు, సెటిల్ అయిపోయారు. వాళ్ళు నేటివ్ అమెరికన్స్ అనుకుని చెప్పడం మొదలు పెట్టారు. వాళ్ళు నేటివ్ అమెరికన్స్ గా గుర్తింపు పడ్డారు. అక్కడ వరకు బాగానే ఉంది. వాళ్ళు రెండో ప్రపంచ యుద్ధాలు పాల్గొన్నారు, దాన్ని ముగించారు. ఫైన్. నౌ వెన్ ఇండస్ట్రియలైజేషన్ హ్యాస్ హ్యాపెండ్, ఎప్పుడైతే ఈ పారిశ్రామికం ఎప్పుడైతే జరగడం మొదలు పెట్టిందో ఫస్ట్ వేవ్ ఆఫ్ మైగ్రేషన్ జరిగింది. దట్ ఈస్ కాల్డ్ as ఫస్ట్ వేవ్ ఆఫ్ మైగ్రేషన్. ఆ ఫస్ట్ వేవ్ ఆఫ్ మైగ్రేషన్ అంతా కూడా ఏషియన్స్. అమెరికాలో ఇప్పుడు ప్రతి ఊర్లో ఒక చైనా టౌన్ ఉంటుంది. చైనీస్ వెళ్ళారు, బ్రూస్లీ లాంటి వాళ్ళు వెళ్ళారు, మార్షల్ ఆర్ట్స్ పెట్టారు. ఇక్కడ నుంచి ఎంతోమంది ఫిల్మ్ డైరెక్టర్స్ వెళ్ళారు, ఏషియా నుంచి ఇంటలెక్చువల్స్ వెళ్ళారు. లాట్ ఆఫ్ పీపుల్ వెంట్ ఫ్రమ్ ఏషియా. మొదటి తరం డాక్టర్స్ అంటే 1950s వెళ్ళిన 1950s ఇప్పుడున్న థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్ అమెరికన్ తెలుగు ఫ్యామిలీస్ వెళ్తున్నారో మనకు నిజామాబాద్ నుంచి కనపడతారు, రంగారెడ్డి జిల్లా నుంచి కనపడతారు. ఇక్కడున్న భూస్వామ్యులు, ఫ్యూడల్స్ ఎవరైతే ఉన్నారో ఆ టైంలో ఈ నిజాం రాజు వెళ్ళిపోయి భారతదేశంలో మన హైదరాబాద్ విలీనం కావడం ఇవన్నీ జరిగిన తర్వాత ఇక్కడున్న ఫ్యూడల్స్ వీళ్ళ పిల్లలు చదువుకున్న వాళ్ళు అప్పట్లో ఇంగ్లాండ్లో, లండన్లో అక్కడిక్కడ చదువుకొని డిగ్రీ పట్టాలు తీసుకొని డాక్టర్ దే ఆల్ గాట్ మైగ్రేటెడ్ టు అమెరికా అండ్ దే బికమ్ ఫేమస్ డాక్టర్స్ దేర్. ఇప్పటికి కూడా వాళ్ళు ఉన్నారు అక్కడ యూఎస్లో. వాళ్ళ జనరేషన్స్ ఉన్నాయి, దే బికమ్ పార్ట్ ఆఫ్ అమెరికా. వాళ్ళు కొంతమంది రాజకీయాలు కూడా ఉన్నారు. అది ఫస్ట్ వేవ్ ఆఫ్ మైగ్రేషన్. లాట్ ఆఫ్ ఏషియన్స్ వెంట్ టు అమెరికా ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్, ఎస్పెషలీ ఫ్రమ్ ఇండియా, పాకిస్తాన్, ఇక్కడున్న చైనా, వియత్నాం, ఫిలిప్పీన్స్, టు సమ్ ఎక్స్టెంట్ ఫ్రమ్ జపాన్, కొరియా, ఈ దేశాల నుంచి పెద్ద మైగ్రేషన్ జరిగింది. దట్ ఈస్ ఫస్ట్ వేవ్ ఆఫ్ మైగ్రేషన్. వీళ్ళందరూ వెళ్ళిపోయారు. దర్ ఇస్ సెకండ్ వేవ్ ఆఫ్ మైగ్రేషన్. దాని తర్వాత మళ్ళీ ఇంకొక మైగ్రేషన్ జరిగింది. దట్ వాజ్ హ్యాపెన్ బిట్వీన్ 1970 to 1990. ఇది ప్రీ Y2K ప్రాబ్లం ముందు జరిగిన మైగ్రేషన్. అవును. ఇది ఇండస్ట్రియలైజేషన్ కు ఐటీకి మధ్యలో ఉన్న మైగ్రేషన్. ఈ సంధికాలంలో అమెరికా వాజ్ ఇన్ లిటిల్ ఏమంటారు దాన్ని, ఆ టైంలో నిక్సన్ తర్వాత ఉన్న ప్రభుత్వాలు కొంచెం ఇబ్బందుల్లోకి వచ్చారు. ఆ టైంలో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ని తీసుకున్నారు వాళ్ళు. ప్రపంచవ్యాప్తంగా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ తీసుకున్నారు. చాలామంది చైనీస్ వెళ్ళి అక్కడ వ్యాపారాలు మొదలుపెట్టారు. చాలామంది యూదులు వెళ్ళి అక్కడ వ్యాపారాలు మొదలుపెట్టారు. ఈ సెకండ్ వేవ్ ఆఫ్ మైగ్రేషన్.